విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఓ వైసీపీ కార్యకర్త అని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ వర్మ ఆరోపించారు. వైసీపీ బ్యానర్లను గంటలు తొలగిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. 3 గంటల నుంచి కూర్చున్నా ఫ్లెక్సీలు తీయలేదు కానీ పీఎం మోడీ బర్త్డే రోజున బీజేపీ పెట్టిన బోర్డులు తొలగించడం అన్యాయమన్నారు. దీంతో 1 టౌన్ 2 టౌన్ సీఏలు చౌదరి శ్రీనివాస్ల బందోబస్తుతో వచ్చారు. దీంతో విజయనగరంలో బుధవారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పీఎం మోడీ ఫ్లెక్సీని తొలగించారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. నగరంలో న్యూ పూర్వ జంక్షన్ వద్ద ఉన్న విఎంసీ వద్ద జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ వర్మ బైఠాయించారు. బ్యానర్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి వెంటనే పీఎం మోడీ ఫ్లెక్సీని చప్పా పెట్టకుండా తొలగించారంటూ ధ్వజమెత్తారు. డిప్యూటీ మేయర్ ఫోటోలు రోజుల తరబడి ఉంచొచ్చు కానీ ప్రధాని మోదీ ఫోటో ఒక్కరోజు కూడా ఉంచకూడదా అంటూ ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని మేము నిర్వహిస్తూ ఉంటే ఒకవైపు విజయనగరం ప్రజలకి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో పనికొచ్చే విధంగా 100 యూనిట్ల పైన బ్లడ్ డొనేషన్ అక్కడ చేపట్టి ఆ రక్తదాన శిబిరం అక్కడ నడుస్తూ ఉండగానే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి మేము వేసిన 4 ఫ్లెక్సీలు వేశాం. ఆ 4 ఫ్లెక్సీలను కూడా 1:30 ప్రాంతాల్లో తొలగించడం జరిగింది. ఆయన వచ్చి అడిగాం, అయ్యా మేము వేసిన 4 ఫ్లెక్సీలు, ఈ 4 ఫ్లెక్సీలను కూడా ఈ రోజు మీరు చేశారు, మా డిప్యూటీ మేయర్ గారు ఫ్లెక్సీ మీద మీరు వేశారండి అన్నాడు. అయ్యా డిప్యూటీ మేయర్ గారే మీకు మేయర్ గారా, మరి ప్రధానమంత్రి గారు మరి మీకేమి కారా అని అడగడం జరిగింది. కానీ ఆయన మాట మార్చి ఇప్పుడు ఎవరైతే ఫ్లెక్సీలు వేయించారో ఎవరైతే తీశారో వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటానో వాళ్ళని సస్పెండ్ చేస్తానని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. అదే సస్పెండ్ చేయడం కాదు, మీ తాలూకు ఎవరు చేశారో అక్కడ మనకి సీసీటీవీ ఫుటేజ్లో తెలుస్తాయి అని చెప్తే తర్వాత మళ్ళీ మాట మార్చి అది ఇప్పిన వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదన్నాడు ఆయన. అయితే ఇప్పిన వాళ్ళు మీకు సంబంధం లేదు కదా, మేము చేయాల్సినటువంటి పని చేసుకుంటాము, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిన మీరు సమాధానం చెప్తారు కానీ అని చెప్తుంటే అత్యంత మీరు అలా చేయొద్దని చెప్పి చేతులు పట్టుకొని బతిమాలేదు. ఈయన ఇప్పడం ఈయనకి సంబంధం లేకపోతే ఈయన రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర పూర్తిగా వీడియో ఆధారాలు ఉన్నాయి, అక్కడ ఎవరు ఇప్పారో కూడా వీడియోల్లో ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో పడ్డారు. ఇది ఈయనకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేసినటువంటి ఫ్లెక్సీలను ఇప్పడం అనేది తీయించడం అనేది ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి ఇదే జరుగుతున్నది. గత నెల 18వ తారీఖున మా రాష్ట్ర అధ్యక్షులు టీవీఎన్ మాధవ్ గారు సారథ్యం అనేటటువంటి కార్యక్రమంతో విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మేము పార్టీ నుంచి లిఖితపూర్వకంగా ఆయన్ని పర్మిషన్ అడిగాం. వేరే పార్టీలు ఇస్తున్నాయో లేవో నాకు తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ నుంచి పద్ధతిగా ఆయన పర్మిషన్ అడిగాం. అయ్యా 2 రోజులు మాకు మున్సిపాలిటీ పరిధిలోని ఫ్లెక్సీలు కట్టడానికి జెండాలు కట్టడానికి సమయం ఇవ్వండి. 18వ తారీఖున మా తాలూకా కార్యక్రమం 18 అయిపోయిన వెంటనే 20 సాయంత్రానికి మేమే ఇప్పేసి పట్టుకెళ్ళిపోతాం, దయచేసి వీటిని ఉంచండి అంటే 3 ఫ్లెక్సీలు 6 జెండాలు మాత్రమే అని చెప్పేసి కాగితం మీద రాసి మా మొహమ్మద్ పడేసిన పరిస్థితి. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, ఎన్ని ఫ్లెక్సీలకు పర్మిషన్ ఇచ్చారు? అలానే మేము కట్టిన ఫ్లెక్సీలను కూడా సారథ్యం 18వ తారీఖు సభ అయ్యింది, మా రాష్ట్ర అధ్యక్షులు గారు హోటల్కి చేరుకున్నారో లేదో మా పార్టీ ఆఫీస్ వీధిలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఇప్పేయడం మొదలుపెట్టాడు ఆయన. దాన్ని ప్రశ్నించినటువంటి మా మీద ఆయన ఆ రోజు సరే అని చెప్పి వదిలేసి మరుసటి రోజు మధ్యాహ్నంకే మళ్ళీ ఫ్లెక్సీలు తీసేయడం మొదలుపెట్టించి 19వ తారీఖు సాయంత్రానికి మా ఫ్లెక్సీలన్నీ తీసేశారు. అంటే మాకు ఇచ్చిన సమయం 24 గంటలు అనుకుంటే మరి అదే సమయం వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా వర్తిస్తుంది కదా. అన్ని రాజకీయ పార్టీలకి అదే వర్తించాలి. ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్కలాగా చేస్తున్నారు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్లెక్సీ మీద మీరు కట్టారట, అందుకే ఇప్పేశాము అన్నట్టుగా ఆయన అన్నాడు. ఆయనకి